కుటుంబ పరమగా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో అడ్డులు ఆటంకాలు ఉండవచ్చు, ఎన్నో ఫార్మాలిటీస్ అడ్డొస్తూ ఉండవచ్చు, ఎన్నెన్నో సంప్రదాయాలు అడ్డు రావచ్చు, లేక ఫ్యామిలీలో అనేకమైన సంప్రదాయాలు, ఆతిథ్యము, బంధువులు, బంధం ఇవన్నీ చాలా ముఖ్యం కావచ్చు. కానీ వీటన్నిటిలో అవి తప్పు అని అనడం లేదు, అవి చేయొద్దు అనడం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు నీ ప్రథమ సమయం యేసయ్యకి ఇవ్వు, నీ నిర్ణయము ప్రథమ స్థానం యేసయ్యకి ఇవ్వు, నీ జాబ్లో ప్రథమ స్థానం యేసయ్యకి ఇవ్వు, నీ స్నేహ సంబంధంలో యేసయ్యకి ఇవ్వు. ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడును. ప్రాధాన్యత నీకే ఇస్తాను. మా రిలేషన్షిప్లో ప్రాధాన్యత నీకే ఇస్తాను, మా ఫ్రెండ్షిప్లో ప్రాధాన్యత నీకే ఇస్తాను, మా లవ్లో ప్రాధాన్యత నీకే ఇస్తాను. నువ్వు ఏమి చెప్తావో అది చేస్తాను. ఎక్కడైనా సరే యేసుని విడిచిపెట్టకుండా వెంటే వెళ్తాము, తప్పకుండా వెల కట్టలేని విజయాన్ని పొందుతాము.